అసెంబ్లీ సమావేశాలు హాట్ గా నడుస్తున్నాయి. లిక్కర్ పాలసీపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో వైట్ పేపర్ రిలీజ్ చేశారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ తర్వాత డిప్యూటీ సీఎం డిమాండ్స్ తో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చ ఢిల్లీలో వైసీపీ నేతలను సైతం కదిలించింది. ప్రతిపక్షం లేకపోయినా శ్వేతపత్రంతో వేడెక్కిన ఏపీ అసెంబ్లీ. వైసీపీ లిక్కర్ పాలసీపై వైట్ పేపర్ విడుదల. 3,000 కోట్లు స్కామ్ జరిగిందన్న చంద్రబాబు. సీఎం లెక్కల్ని తప్పుపట్టిన బీజేపీ ఎమ్మెల్యే. ఎంక్వైరీ చేయాలని డిప్యూటీ సీఎం డిమాండ్. సిబిసిఐడికి విచారణకు చంద్రబాబు ఆదేశం. వైసీపీకి ప్రతిపక్ష హోదా లేదు, అసెంబ్లీకి కూడా హాజరు కావడం లేదు. దీంతో సభ చప్పగా నడుస్తుందని అంతా భావించారు. కానీ అంచనాలకు భిన్నంగా వాడివేడిగా జరుగుతోంది. వైసీపీ హయాంలో లిక్కర్ పాలసీపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం రిలీజ్ చేయడంతో సభ హాట్గా నడిచింది. ప్రతిపక్షం లేదనే లోటు ఏమాత్రం కనిపించలేదు. వైసీపీ లిక్కర్ పాలసీపై చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. మద్యపాన నిషేధం పేరుతో జగన్ పెద్ద అరాచకమే చేశారని అన్నారు. మద్యం వాడకం తగ్గిస్తామని చెప్పి లిక్కర్ రేట్లు అమాంతం పెంచేశారని విమర్శించారు చంద్రబాబు. దీంతో పేదల కష్టాన్ని రక్తం పిండినట్టు పిండేశారని ఆరోపించారు. క్వాలిటీ లేని మద్యంతో పేదల ఆరోగ్యాలతో ఆడుకోవడమే కాకుండా రాష్ట్ర ఆదాయానికి గండిపడిందని చెప్పారు. అనాలోచిత నిర్ణయాలతో వైసీపీ హయాంలో 18,000 కోట్లు ఏపీకి రాబడి తగ్గిందని సీఎం ఆరోపణ. అంతేకాకుండా ఆన్లైన్ పేమెంట్స్ తీసేయడంతో 3,113 కోట్ల అవినీతి జరిగిందని ఆయన విమర్శ. బీర్లో 252 రెండు క్యాలిక్యులేషన్ చేశాం. ఒకటి ఇల్లీగల్ కలెక్షన్ 200 రూపాయలు ఆవరేజ్ ఫర్ కేస్ ఆఫ్ లిక్కర్, 50 రూపాయలు కేస్ ఆఫ్ బీర్. ఈ రెండు లెక్కల్లో 2,520 కోట్ల రూపాయలు ఐఎంఎఫ్ఎల్, 252 కోట్ల బీర్, మొత్తం కలిస్తే 3,133 కోట్లు. సీఎం చెబుతున్న లిక్కర్ అవినీతి లెక్కలు చాలా తక్కువగా ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. సీఎంకున్న సమాచారం చాలా తక్కువని, లాయర్ ద్వారా తాను చాలా సమాచారం సేకరించానని ఆయన చెప్పారు. మద్యం ద్వారా కనీసం 30,000 కోట్ల అవినీతి జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. 12 రూపాయలకి తయారయ్యే లిక్కర్ ని ఇక్కడ 200 రూపాయలకి డైరెక్ట్ గా షాపులో అమ్ముతే ఉంటే అసలు ఎన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ అయిపోయింది అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. విత్ డ్యూ రెస్పెక్ట్స్ అండ్ విత్ మై అపాలజీస్, ఐ సిన్సియర్లీ డిఫర్ ఫ్రమ్ ది ఫిగర్ ఆఫ్ 3,113 crores ఎక్స్టార్షన్ అనేది చాలా చాలా లోవర్ సైడ్ ఉంది అధ్యక్ష. కనీసం మా లెక్కల ప్రకారము 30,000 కోట్లు అనేది మేము మినిమం లెక్కలేసాం అధ్యక్ష. వైసీపీ లిక్కర్ పాలసీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. 20,000 లంచం తీసుకున్న ఉద్యోగిపై చాలా లోతుగా విచారణ జరుగుతుంది, కానీ ఓ రాజకీయ నాయకుడి అవినీతిపై ఎందుకు జరగడం లేదని ఆయన ప్రశ్నించారు. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ పై పక్కా ఎంక్వైరీ జరగాలని పవన్ డిమాండ్ చేశారు. చిన్నపాటి ఉద్యోగి తప్పు చేస్తే 20,000 రూపాయలు లంచం తీసుకున్నాడని చెప్పి లంచం తీసుకున్నందుకు ఏసీబీ ఎంక్వైరీ ఉంది, లేదంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంది. అలాంటిది రాష్ట్ర వ్యవహారాలు నడిపే ముఖ్యమంత్రి కానీ వారి సంబంధిత సభ్యులు కానీ స్టేట్ ఎక్స్చెకర్కి 18,860 కోట్ల రూపాయలు పైచులకు ప్రప్రథమంగా ఇక్కడే మనకు తేలుతూ ఉంటే వీళ్ళు శిక్ష పడకుండా ఎలా తప్పించుకుంటారు? శిక్ష పడాలి. పవన్ డిమాండ్పై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. సిబిసిఐడితో ఎంక్వైరీ చేస్తామని అన్నారు. అవసరమైతే ఈడీ సహకారం కూడా తీసుకుంటామని మాటిచ్చారు. ప్రజల ముందు వాస్తవాల్ని పెడతామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు చంద్రబాబు. ఫైనల్ గా వాస్తవాలన్నీ బయట రావాలి. అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ కేసు, అదే సమయంలో దీన్ని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రెఫర్ చేస్తాం. అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై కూటమి నేతలకే అవగాహన లేదని వైసీపీ నేత పేర్ని నాని అన్నారు. చంద్రబాబు 3,000 కోట్లంటే మరికొంతమంది అంతకు మించిన లెక్కలు చెబుతున్నారని విమర్శించారు. అంటే వైట్ పేపర్లో ఉన్నవన్నీ అబద్ధాలే అని ప్రభుత్వం అంగీకరిస్తుందా అని పేర్ని ప్రశ్నించారు. ఇలాంటి ఎంక్వైరీలకి భయపడే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. సిబిసిఐడి ఎంక్వైరీ కాకపోతే అంటే హాస్యాస్పదం ఏంటంటే వీళ్ళకి శ్వేతపత్రం ఇవ్వడం కూడా చేతకాటల. శ్వేతపత్రంలో కంటే కూడా ఎక్కువ జరిగిందంట. మరి శ్వేతపత్రంలో అది ఎందుకు పెట్టలేదు? శ్వేతపత్రం తయారు చేయడం చేతకానోళ్ళు, లెక్కలు తొట్టడం చేతకానోళ్ళు ఈ పరిపాలన సాగిస్తే ఇట్టాగే ఉంటుంది. సిబిసిఐడి కాకపోతే సిబిఐ వేసుకోమని, సిబిఐ కాకపోతే ఇంటర్పోల్ వేసుకోమని. మొత్తానికి లిక్కర్ పాలసీపై వైట్ పేపర్ రిలీజ్ చేయడంతో ఏపీ అసెంబ్లీలో విస్తృతంగా చర్చ జరిగింది. వైసీపీ లేని లోటు కనిపించకుండా సభలో హాట్ చర్చ నడిచింది.